దావీదు భక్తుడు తన జీవితంలో ఎదురైనటువంటి ఒక సంఘటన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అతని జీవితంలో ఏ విధమైన శోధన ఎదురైందో, ఏ విధమైన ఇబ్బంది ఎదురైందో, ఏ రీతిగా మనుషులు తుఫాను వలె అతని మీద పడుతూ ఉన్నారో ఇక్కడ చాలా స్పష్టంగా దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఇంతకీ ఇతని జీవితంలో ఎదురైనటువంటి భయంకరమైన తుఫాను ఏమిటంటే అతని కుమారుడే ఇతనికి వ్యతిరేకంగా లేచాడన్న. ఎవరు కుమారుడు? దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము తుఫాను వలె మీద పడ్డాడు. ఎవరి మీద? తండ్రి మీద. ఈ యొక్క అబ్షాలోము దాటికి ఎదుర్కోలేక ఏం చేశాడో తెలుసా? సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు, రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. ఎక్కడికి పారిపోయాడు? అరణ్యములోకి పారిపోయి ఆ అరణ్యములో తలదాచుకుంటూ ఉన్నాడు మరి భక్తుడైనటువంటి దావీదు. ఎందుకని? కుమారుడు తుఫాను వలె రేగాడు. ఎలాగంట? తుఫాను వలె, గాలి తుఫాను వలె ఈ అబ్షాలోము దావీదును వెంటబడుతూ ఉన్నాడు. ఎలాగైనా సరే నా తండ్రిని చంపి సింహాసనాన్ని నేను అధిష్ఠించాలి. ఎంత ఘోరము చూసారా? ఎవరిని చంపుతాడంట? కన్న తండ్రిని చంపి సింహాసనాన్ని నేను అధిష్ఠించాలి, ఈ రాజ్యాన్ని నేనే పరిపాలించాలి. నా తండ్రి ఇవ్వకముందే, నా తండ్రి చనిపోకముందే, నా తండ్రి ఇదిగో సింహాసనాన్ని నేను ఎలాగైనా సరే అధిష్ఠించి రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలని ఎవరు ఆశపడుతున్నారంట? ఎవరు మరి పన్నాగం పన్నుతూ ఉన్నాడండి? ఇదిగో మరి దావీదు కుమారుడైన అబ్షాలోము ఈ రీతిగా మరి ప్రవర్తించేసరికి ఆ యొక్క అబ్షాలోము దాటిని ఎదుర్కోలేక ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అడవిలోకి పారిపోయాడు దావీదు. మరి అడవిలోకి పారిపోయాడు కదా, ఘోరంగా వెళ్ళిపోయాడు కదా అని అబ్షాలోము విడిచిపెట్టాడండి? చెప్పాలి మీరు. విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడు? సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటూ ఉన్నాడు. ఒకానొక రోజున ఏం చేశాడంటే తండ్రి మీద యుద్ధము చేయడానికి మరి సమూహమైనటువంటి జనాలందరినీ కూడా పోగేసుకుని ఇంకా పెద్ద తుఫాను వలె, పెద్ద గాలి తుఫాను వలె ఎవరు వెంట పడుతున్నాడంట? తండ్రి వెంట పడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో మరి దావీదు ఎంతగానో మరి జ్ఞానము కలిగి యుక్తిగా ఆ కుమారుడు బారి నుంచి తప్పించబడుతూ ఇప్పుడు కుమారుడి మీద యుద్ధము చేయాలని అతని వెనుకున్నటువంటి సైనికులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వారితో అంటాడు కదా, నా కుమారుడు నా మీద తుఫాను వలె రేగినప్పటికీ కూడా, నాకు పక్కలో బల్యం వలె నా కుమారుడు ఉన్నప్పటికీ కూడా మీరు నా కుమారుణ్ణి చెప్పకూడదు. ఏమంటాడట? చెప్పాలి మీరు. నా కుమారుని మీరు చంపకుండా విడిచిపెట్టండి, నా కుమారుని మీరు ప్రాణాలతో బ్రతకనివ్వండి, మీరు యుద్ధము చేయండి, కానీ నా కుమారుడైనటువంటి అబ్షాలోమును ఏమాత్రము కూడా మీరు ప్రాణాలు తీయవద్దు అన్నట్లుగా సైనికులందరికీ కూడా ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు యొక్క మరి భక్తుడైనటువంటి దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎంత భయంకరంగా మీద పడుతున్నప్పటికీ కూడా ప్రాణము తీయాలని దావీదును సజీవంగా లేకుండా చేయాలని ఒక తుఫాను వలె అబ్షాలోము తన తండ్రి మీదకి యుద్ధానికి లేచినప్పటికీ కూడా చూసారా దావీదు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే కుమారుని మీద తండ్రి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క 59వ మరి కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే అంటాడు కదా, ఓరకనే నా పాపాలు బట్టి కాదు, నా దోషాలు బట్టి కాదు, నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా నా మీద జనాలు తుఫాను వలె రేగి నన్ను తరుముతూ ఉన్నారు ప్రభువా అని యొక్క భక్తుడు తన యొక్క బాధను, తన జీవితంలో జరిగిన సంఘటనను ఇక్కడ ఉదాహరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మాత్రమే చెప్తూ ఉన్నాడు. దేవునితో తన బాధ అంతా, తన జీవితంలో ఎదురైన ఆ సంఘటనను దేవుని ముందు పెడుతూ ఉన్నాడు యొక్క రాజైన దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాడు కదా అదే అధ్యాయం 16వ వచనంలో చూడండి, ఉన్నావు చూడండి, ఆపద్దినమున చెప్పాలి, ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకరు అదే మాట చదవండి. ఆపద్దినమున అక్కడి నుంచి చదవండి. ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగానున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? ఆపద్దినమున నీవే నాకు ఆశ్రయముగానున్నావయ్యా. ఇదిగో జనాలు నేను తప్పు చేయకపోయినప్పటికీ కూడా, నేను ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా, ఎవరిని కూడా మోసము చేయనప్పటికీ కూడా, ఎవరికి కూడా నేను అన్యాయము చేయనప్పటికీ కూడా, ఇదిగో నా మీద అనేక మంది పగబట్టి ఏం చేస్తున్నారు? నన్ను తుఫాను వలె తమురుతూ ఉన్నారయ్యా.
నా వెంట పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, ఈ కష్టములో, ఈ శోధనలో మీరే నాకు సహాయముగా ఉండాలి. ఎందుకంటే నీవే నాకు ఎత్తైన కోట, నీవే నా ఆశ్రయ దుర్గము అని ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదుకి ఎదురైన ప్రతి శోధనలో దేవుడే దావీదుని ఏం చేస్తాడు? కాపాడుతూనే వెళ్ళాడు. విడిచిపెట్టకుండా దావీదుని ఎంత మాత్రము కూడా ఇదిగో మరి ఆ యొక్క చెయ్యి విడవకుండా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా దావీదును దేవుడు అడుగడుగునా రక్షించాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.